कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాసయోగః. 68వ శ్లోకం. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. పద విభజన. యః ఇమం పరమం గుహ్యం మద్భక్తేషు అభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మాం ఏవ ఏష్యతి అసంశయః. తాత్పర్యం: ఎవడు అతి రహస్యమైన గీతాశాస్త్రాన్ని నా భక్తులకు చెప్తాడో అటువంటి వాడు నాయందు ఉత్తమ భక్తి కలవాడై సంశయమే లేనివాడై నన్నే పొందగలడు అని భగవానుడు మాట ఇస్తున్నాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా భగవద్గీతని అభ్యసిస్తున్నారు, ఇతరులకి బోధిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. అయితే దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఈశ్వర కైంకర్యంగా గీతా ప్రచారం చేసేవాడు ఏం ప్రయోజనం పొందుతాడో ఈ శ్లోకంలో మనకి భగవానుడు తెలియజేస్తున్నాడు. నా మీద పరమ భక్తితో చాలా రహస్యమైన ఈ గీతాశాస్త్ర జ్ఞానాన్ని నా భక్తులకు అందుబాటులో ఉంచేవాడు సంశయాలన్నీ పోయినవాడే నిస్సంశయంగా నన్ను చేరుకుంటాడు అని ఘంటాపదంగా చెప్తున్నాడు భగవానుడు. నిజమైన భక్తుడికి ఏ సంశయాలు ఉండవు. సంశయాత్మ వినశ్యతి అని భగవానుడు ఇంతకుముందే చెప్పడం జరిగింది. భగవంతుణ్ణి పరిపూర్ణంగా నమ్మినటువంటి భక్తుడు ఏ సంశయము లేకుండా తనలోని నేనును సులువుగా చేరుకుంటాడు. తన చిన్ని నేనులో సర్వోపగతమైన పెద్ద నేనును భావిస్తూ వట్టి సిద్ధాంతపరమైన ఎరుకలో కాకుండా అనుభవపూర్వకమైన ఆధ్యాత్మికమైన దర్శనంతో ఇతర అన్వేషకుల్ని ఉద్ధరించడానికి ఆ జ్ఞానాన్ని వాళ్లకు అందించేవాడికి భగవంతుడు ఎక్కువ అనుగ్రహాన్ని చూపిస్తాడు. మాయలో మునిగిపోయి తమ నిజమైన దివ్యత్వాన్ని బొత్తిగా మర్చిపోయిన వాళ్లను తిరిగి ఆ స్మృతిని కలిగేలా చేసేవాడు మహాభక్తుడు. అటువంటి వాడు దేవుడి పనే చేస్తున్నాడు. అంచేత దేవుడికి అతనంటే ప్రీతి కాదు, అతని రుణం తీర్చుకునే శక్యం లేని వాడిలాగా కూడా అనుకుంటాడు. గీతా ప్రబోధానికి ఫలితం సాక్షాత్ మోక్షమే అని భగవానుడు తెలియజేస్తున్నాడు. మామే వైష్యతి అని చెప్పడం వల్ల తన భక్తులకు గీతాశాస్త్రాన్ని బోధించిన వారు పరాభక్తి కలవారై బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు అని భగవానుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ దీనిని బట్టి ఇతరులకు ఉపకారం చేయడమే సర్వోత్తమ భక్తి, పరాభక్తి అవుతోంది. ఇతరులకు ఉపకారం చేయడం అంటే ఆయా రూపంలో ఉన్న భగవంతుడికి సేవ చేయడమే అని స్పష్టమవుతుంది. కనుక ఇది సామాన్య భక్తిగా కాకుండా పరాభక్తిగా వర్ణిస్తున్నారు. అన్ని దానాల కంటే జ్ఞానదానం సర్వోత్తమమైనది కనుక ఇతరులకు చేసే జ్ఞానదానం పరాభక్తిగా వర్ణిస్తున్నారు. అసంశయ అని చెప్పినందువల్ల అటువంటి గీతా ప్రబోధకుడు తప్పకుండా ముక్తి నొందగలడని, సంశయరహితుడు కాగలడని స్పష్టమవుతోంది. కనుక సర్వులు అటువంటి మహత్తర ఫలితాన్ని చేస్తూ ఇస్తూ ఈ గీతాశాస్త్రాన్ని తాము శ్రద్ధతో పఠించి దానిని ఇతరులకు కూడా బోధించడం ధర్మము. కృష్ణార్పణం. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా
मामेवैष्यत्य संशयः य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः। जय श्री कृष्ण।